హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోస్లో నేను మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి నేర్పుతున్నాను కంప్లీట్గా. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదు అనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే కంప్లీట్ ట్రైనింగ్ తీసుకుంటేనే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. చాలామంది ఈజీ అని అంటారు, అలా ఈజీ ఏం లేదు. కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్గా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. చాలామంది వేరే ట్రైనర్స్ దగ్గర కూడా వెళ్ళేసి ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత నా దగ్గర వచ్చేసి తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, సార్ నాకు అర్థం కాలేదు, వాళ్ళు ఇంగ్లీష్లో టగడగా చెప్పేస్తున్నారు, ఆన్లైన్ అన్నారు, వెబినార్ అన్నారు, ఇది అదే చెప్తే నేను జాయిన్ అయిపోయినాను, మళ్ళీ అక్కడ నాకు నాలెడ్జ్ అంతా రాలేదని మళ్ళీ నా దగ్గర జాయిన్ అవుతారు. జాయిన్ అయితే వేరే జాగాలో కూడా జాయిన్ అయ్యి చూడండి, దాని తర్వాత నా ట్రైనింగ్ తీసుకోండి, పర్వాలేదు. కానీ నా ట్రైనింగ్స్ అయితే తెలుగులో మీకు ఉంటాయి, ప్లస్ స్టెప్ బై స్టెప్ రికార్డెడ్ ఫామ్లు ఉంటాయి. కాబట్టి మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. రికార్డెడ్ ఎందుకు ఉంటాయంటే, నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే మీకు అండర్స్టాండ్ కావాలండి. రికార్డెడ్ ఎందుకు ఉంటాయంటే, నేను ఇంత పెద్ద కాంటెంట్ లైవ్లో ఇవ్వలేను, అంత టైం అవైలబిలిటీ ఉండదు. కాబట్టి నేను అప్డేట్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కొన్ని రికార్డ్ అయితే మళ్ళీ రికార్డ్ అవుతూనే ఉంటాయి లైఫ్ టైం. ఇలా మీకు చాలా మంచి కాంటెంట్, పెద్ద కాంటెంట్ దొరుకుతుంది. కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను. అయితే వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో మనము కొద్దిగా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ గురించి మాట్లాడదాము. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టినాను, కానీ కొంతమంది ఇంకా డీటెయిల్ కొద్దిగా కావాలన్నారు, కాబట్టి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. అయితే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏముంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్స్ మనము ఇంపోర్ట్ చేస్తాం కదా, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకి అక్కడ డ్యూటీస్ అనేవి పే చేస్తాం. ఎందుకు ఇంపోర్ట్ చేస్తాము? ఇక్కడే తీసుకోవచ్చు కదా. అయితే ఓకే, తీసుకోవచ్చు. ఇక్కడ సోర్సింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అక్కడి నుంచి కూడా తీసుకొని మనం బిజినెస్ చేయగలుగుతాము. మరియు ప్రోడక్ట్ని వాల్యూ అడిషన్ చేసి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసి, వాల్యూ అడిషన్ అంటే ఏంటంటే కొత్త ప్రోడక్ట్ తయారు చేయడం. వేరే అన్ని ప్రోడక్ట్స్ పట్టుకొని కలిపి దాన్ని మంచి కొత్త ప్రోడక్ట్ తయారు చేయడాన్ని వాల్యూ అడిషన్ అంటారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనము ఇండియా నుంచి కూడా సోర్సింగ్ చేసుకొని మనము బిజినెస్ చేయగలుగుతాము. కానీ ఇంకో విషయం ఏముంటుందంటే, ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ మనకి ఇండియాలోనే దొరకాయి కదా, వేరే కంట్రీస్లో దొరుకుతాయి. ఏంటంటే ఇప్పుడు చైనా నుంచి మనం తెప్పిస్తుంటాం, జపాన్ నుంచి, జర్మనీ నుంచి మషిన్స్ కావచ్చు, మషిన్స్ యొక్క పార్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఐటమ్స్ కావచ్చు. మషిన్స్ కొన్ని ఐటమ్స్ చూడండి, కార్లు అవి ఉంటాయి కదా, కొన్ని జర్మనీ నుంచి వచ్చాయి, కొన్ని జపాన్ నుంచి వస్తుంటాయి. అలా కొన్ని డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో మనకి దీనివల్ల మనము బెనిఫిట్ పొందగలుగుతాము. ఎందుకంటే దీనిలో మనకు కొద్దిగా డ్యూటీస్ ఫ్రీ అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే, ఇప్పుడు దాని యొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవి అన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే అప్డేట్స్ అవుతుంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ నేను జనరల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనము వాల్యూ అడిషన్ కోసం ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాయితీలు ఇస్తూ ఉంటుంది. ఆ రాయితీలు తీసుకొని మనము బిజినెస్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ మెయిన్ దీని యొక్క ఎక్స్పోర్ట్ అప్లికేషన్ కూడా ఉంటుంది, రూల్ ఉంటుంది. మరి ఎప్పుడైనా చేసుకోవచ్చా, ఇంతనే చేసుకోవచ్చా, మరి ఎలా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆథరైజేషన్ స్కీమ్ మీద అంటే, దీనికి ఎలా ఉంటుందంటే, మినిమం చూసినట్టయితే 15% వాల్యూ అడిషన్ మనం చేయాలి. మినిమం 15% వాల్యూ అడిషన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఐటమ్ తెప్పిస్తున్నాం, ఇప్పుడు ఫారిన్ నుంచి మనము సపోజ్ చేయండి, ఒక 1 lakh ప్రోడక్ట్ మనము తెప్పిస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. 1 lakh ప్రోడక్ట్ తెప్పించిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మన నెక్స్ట్ దాన్ని తయారు చేసేసి అంతా చేసేసి మనము ఆ ప్రోడక్ట్ తయారు చేయడం, ఇంకా దానిలో ఏదైనా అడిషన్ చేసినాం, అన్నీ చేసేసి 1,15,000 కన్నా ఎక్కువ మనము దానికి ఎక్స్పోర్ట్ చేయాలి. 15% అంటే 1 lakh ఎంత అవుతుంది? 1 lakhలో డ్యూటీస్ పే చేసి అదంతా తెచ్చినాం. 15% ఎక్స్ట్రా పే చేయాలి. ఎక్స్ట్రా మనకి బెనిఫిట్ రావాలి. ఎందుకు బెనిఫిట్ రావాలి అంటే, ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు అక్కడి నుంచి తెచ్చిన తర్వాత అదే రేట్కి మీ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు, అయితే ఈక్వల్ అయిపోయింది. మన ఇండియాకి ఏం బెనిఫిట్ వచ్చింది? ఇండియాకి బెనిఫిట్ అంటే, ఆ బెనిఫిట్ మీకు వస్తుంది కదా, మీకు వచ్చిన బెనిఫిట్, మీకు ప్రాఫిట్ వస్తేనే ఇండియాకి వచ్చినట్టు. అంటే మీకు ప్రాఫిట్ వస్తే ఏమవుతుంది? మీ అకౌంట్లో పడుతుంది. అక్కడ నుంచి మీ ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. అలాగే గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ వస్తాయి, అన్ని ట్యాక్సెస్ అవి అన్నీ వస్తాయి. కాబట్టి గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ కావాలనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇలాంటి స్కీమ్స్ అని పెడుతుంది. అయితే ఇప్పుడు ఒక 15% కూడా మీరు చేయలేకపోయింది అనుకోండి. ఇప్పుడు 1 lakh ఐటమ్ తెచ్చినారు, ఎగ్జాంపుల్గా 1 lakh మీద 15% కూడా యాడ్ చేయలేకపోయినారు.
ఎక్కువలో అమ్మలేకపోయినారో అప్పుడు ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు. అయితే మినిమం 1,15,000 1 lakh ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అయితే 1 lakh కావచ్చు, 10 lakhs అంటే 10 lakhs మీద 15%, 10 crores అంటే 10 crores మీద 15%, ఇలా పెంచుకుంటూ పోవాలి. అయితే దాన్ని బట్టి మీకు ఏముంటుందంటే బెనిఫిట్ అనేది ఉంటుంది, ఈ స్కీమ్స్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ది వితిన్ 18 monthsలో మనం ఎక్స్పోర్ట్ చేసేయాలి. ఏదైనా ప్రోడక్ట్ తెప్పించిన తర్వాత దాన్ని కొత్తగా తయారు చేసేసి మంచి ప్రోడక్ట్ తయారు చేసేసి మనము అది ఫారిన్ కంట్రీకి మనము 18 months లోపల పంపించేయాలి, లేదంటే ఈ స్కీమ్ వర్తించదు. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ మనం పెట్టినప్పుడు వితిన్ 12 monthsలో మనము ఆ ప్రోడక్ట్స్ ఫారిన్ నుంచి తెప్పించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇంకా అది బెనిఫిట్ అనేది కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టాండర్డ్స్ చూసినట్టయితే సియోన్ స్టాండర్డ్ అని ఉంటుంది. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అనేవి ఉన్నాయి, DGFTలు ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారము క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఇంపోర్ట్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఏ యూనిట్, అది అంతా ఉంటాయి డీటెయిల్స్. దాన్ని బట్టి మనము తెప్పించుకోవచ్చు, ఈ స్కీమ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సియోన్ని మనము ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నామైతే ఆ సియోన్కి మనము సబ్మిట్ చేస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం మనము అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకి అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్కి వాళ్ళు ఎలిజిబిలిటీ మనకి ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ మనం డిక్లరేషన్ కూడా ఇవ్వాలి, ఇది చేసినట్టయితే బాగుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుందంటే కస్టమ్ డ్యూటీస్ దీంతో బెనిఫిట్ ఏమవుతుందంటే మనకి ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ వల్ల కస్టమ్ డ్యూటీస్, IGST, సెస్ ఇవి అన్నీ కొద్దిగా మనకి తగ్గుతాయి. కాబట్టి దీంతో ఒక క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్టర్ దగ్గర ఏముంటుందంటే కొద్దిగా తగ్గినా కానీ 50 అంటే ఒక సపోజ్ చేయండి 1 lakh డ్యూటీస్ కడుతున్నాం, కస్టమ్ డ్యూటీస్, అందులో 20,000, 30,000, 40,000 ఏదో బెనిఫిట్ వచ్చిందనుకోండి, బెనిఫిట్ అంటే తగ్గిందనుకోండి, అది బెనిఫిటే కదా, రొటేషన్లో పని అవుతుంది. అలాగే చూసినట్టయితే ఇంకో స్కీమ్ ఉంటుంది, SEIS స్కీమ్ అనేది ఉంటుంది. ఈ స్కీమ్ అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ఇండియన్ స్కీమ్ అనేది ఉంది. ఇది వచ్చేసి 3% to 7% డ్యూటీస్ స్క్రిప్ట్స్ మనకు వస్తాయి. స్క్రిప్ట్స్ గురించి నేను కంప్లీట్ వీడియో సపరేట్గా పెడతాను. కానీ ఇందులో ఒక మినిమం క్రైటీరియా ఏముందంటే మినిమం $15,000 నెట్ అర్నింగ్ చేయాలి. ఈ సర్వీస్ స్కీమ్ ఏముంటుందంటే IT సెక్టర్ వాళ్ళకి. ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనం ఏం పంపిస్తలేము, సర్వీస్ ఇస్తున్నాం, IT సర్వీసెస్ ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్తాము, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వేరే కంట్రీస్కి మనం సర్వీస్ ఇస్తుంటాం. ఇలాంటి సర్వీసెస్కి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవాలంటే ఈ SEIS స్కీమ్ని యూజ్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ మనం ప్రోడక్ట్స్కి యూజ్ చేసుకుంటున్నాం, అయితే ఈ సర్వీస్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకి స్క్రిప్ట్స్ అవి అన్నీ వస్తుంటాయి, డ్యూటీస్. అండ్ ఇంకా ఈ స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే క్రెడిట్ స్క్రిప్ట్స్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా పంపిస్తున్నాము, ట్యాక్సెస్ పే చేసినాము, ఇప్పుడే మనకి క్యాష్ వస్తలేదు, మనకు ఒక సర్టిఫికేట్ లాగా వస్తుంది, మీరు ఇంత పంపించినారు, ఇంత ఇచ్చేసింది, మీకు రిఫండ్స్ ఇచ్చేటప్పుడు ఇంత వస్తుంది అన్నట్టు ఒక స్క్రిప్ట్ వస్తుంది. అలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేవి వస్తాయి. ఆ స్క్రిప్ట్స్ మనం ఏం చేయొచ్చు అంటే మనమే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం ఆ స్క్రిప్ట్స్ని యూజ్ చేసుకొని దాన్ని క్యాష్గా అంటే అదే క్యాష్ పరంగా మార్చుకోవచ్చు. క్యాష్ అంటే వేరే ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసినాం, అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రిప్ట్స్ మా దగ్గర ఎన్ని ఉన్నాయి, అయితే ఇంత మాకు రావాల్సింది ఉంది గవర్నమెంట్ నుంచి అని మనం సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి మనకి అది వాళ్ళు అక్కడ వచ్చేస్తుంది. మరి దీన్ని సెల్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు నేను కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అందులో కూడా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆ స్క్రిప్ట్స్లో, అది కూడా వేరే వీడియోలో చెప్తాను. ఇలా డీటెయిల్ ట్రైనింగ్ మీకు కంప్లీట్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, మీరు తొందరగా జాయిన్ అయిపోతే మీకు స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ తెలుస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, ఫార్మాట్ తెలుస్తుంది. ఇక్కడ తొందరగా ఏం లేదు, ఇప్పుడే అర్జెంట్ హరివరిగా చేస్తే లాస్ అయ్యే బదులు మొత్తం నేర్చుకొని సైలెంట్గా స్లోలీ చేయండి, అది బెనిఫిట్ ఉంటుంది. తొందరపాటు చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో దిగితే చాలా లాస్ అవుతుంది. చాలామంది నా దగ్గర కాంటాక్ట్ చేస్తుంటారు, నాకు కాంటాక్ట్ చేసి చెప్తారు, సార్ మేము ఇందులో లాస్ అయిపోయినాము, అందులో లాస్ అయిపోయినాము, అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము, లాస్ అయింది. వాళ్ళు అలా చెప్పలేదు, వాళ్ళు చెప్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ మీరైతే డీటెయిల్ ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఫ్యూచర్లో మంచి వీడియోస్ తయారు చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ షేర్ చేయండి, మిగతా తెలుగు వాళ్ళకు కూడా షేర్ చేయండి, అది మీకు బెనిఫిట్ అవుతుంది.
ఈరోజే ట్రైనింగ్ జాయిన్ చేసుకోండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో స్క్రిప్ట్స్ గురించి మాట్లాడతాను. స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి, మరి దాన్ని ఎలా యూజ్ చేస్తే బెనిఫిట్ వస్తుంది మీకు, ఆ వీడియో కూడా చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.